తుపాకులు మూగబోయాయి, మిసైళ్ల గర్జనలు ఆగిపోయాయి, సైరన్లు నిలిచిపోయాయి. నిత్యం అల్లకల్లోలంగా మారిన నేలపై శాంతి పవనాలు వీస్తున్నాయి. రెండేళ్లుగా అగ్నిగుండంలా రగిలిన పశ్చిమాసియాలో శాంతి కపోతం ఎగిరింది. భీకర దాడులతో నెత్తుటేర్లు పారిన ఇజ్రాయెల్ గాజా మళ్లీ ఊపిరి పూసుకుంటోంది. దాదాపు రెండేళ్లుగా హమాస్ చెరలో ఉన్న 20 మంది ఇజ్రాయేలీ బందీలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్నారు. తొలి దశలో భాగంగా వీరిని రెడ్ క్రాస్ కు హమాస్ అప్పగించింది. వాళ్లను రెడ్ క్రాస్ ఇజ్రాయెల్ సైన్యం వద్దకు చేర్చింది. ప్రతిగా ఇజ్రాయెల్ కూడా 1900 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. హమాస్ చెరలో మొత్తం 48 మంది బందీలున్నారు. వీరిలో సజీవంగా ఉన్న 20 మందిని 2 బృందాలుగా హమాస్ విడుదల చేసి రెడ్ క్రాస్ కు అప్పగించింది. తర్వాత వారు తమ కుటుంబాలను కలుసుకున్నారు. 28 మంది బందీల మృతదేహాల్లో 4ంటిని రెడ్ క్రాస్ కు అప్పచెప్పింది. గాజా వ్యాప్తంగా భారీ విధ్వంసం జరగడంతో మృతదేహాలను గుర్తించి స్వాధీనం చేసుకోవడానికి సమయం పడుతోందని హమాస్ వివరణ ఇచ్చింది. అప్పగింతల్లో ఆలస్యం జరిగితే ఒప్పందం ఉల్లంఘించినట్లేనని భావిస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్ హెచ్చరించారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ కూడా 1900 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. ఇందులో ఎక్కువ మంది గాజాలోని ఖాన్ యూనిస్ కు బస్సుల్లో చేరుకున్నారు. 150 మందిని ఈజిప్ట్కు తరలించారు. పశ్చిమాసియాలో నవోదయం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. బందీలు ఖైదీల విడుదల వేళ ఆయన ఇజ్రాయెల్ చేరుకుని ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. సుదీర్ఘంగా సాగిన విషాదకరమైన గాజా యుద్ధం ముగిసిందని అన్నారు. గంటకు పైగా సాగిన ప్రసంగంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. పావురం కాల్పుల విరమణ కుదిర్చి బందీల విడుదలకు కృషి చేసినందుకు, గాజాలో శాంతి నెలకొల్పినందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఇజ్రాయెల్, ఈజిప్ట్లు తమ దేశ అత్యున్నత పురస్కారాలను ప్రకటించాయి. ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్ను ప్రదానం చేయనున్నట్లు ఇజ్రాయెల్ అధ్యక్షుడు వెల్లడించారు. శాంతి స్థాపన కోసం పాటుపడుతున్న ట్రంప్కు బంగారు పావురాన్ని నెతన్యాహు బహుమతిగా అందజేశారు. బందీల విడుదలకు కృషి చేసిన ట్రంప్ను యూదులు 1000 సంవత్సరాలు గుర్తుంచుకుంటారని కొనియాడారు. నోబెల్ పురస్కారం కోసం ఆయన పేరును వచ్చే ఏడాది ప్రతిపాదిస్తామని తెలిపారు.